హాయ్ అండి. అందరూ అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం, ఆ నాన్ వెజ్, ఈ నాన్ వెజ్ అని చెప్తా ఉంటారు. కానీ నాకు మాత్రం ఆకుకూరలంటే చాలా ఇష్టం. మీరు కూడా నాలాగా ఆకుకూరలు తినేవాళ్ళైతే ఈ ఆకుకూర ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటది. ఏం కూర అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మా సైడ్ మాత్రం తూటాకు అంటారు. నాకు మ్యారేజ్ అయిన 2 ఇయర్స్ వరకు ఈ ఆకు పేరు తెలీదు. ఎప్పుడు తినలేదు కూడా. మా పక్కింటి ఆంటీ చేసి పెట్టింది ఫస్ట్ టైము. సో, అప్పుడు తిన్నప్పుడు నాకు చాలా నచ్చేసింది. తర్వాత 1 ఆర్ 2 టైమ్స్ ఆంటీ నాకు తెచ్చిచ్చారనమాట. నేను చేశాను. ఆంటీ కూడా చేసి పెట్టింది. శీతాకాలం కాబట్టి దీన్ని కొంచెం బాగా మంచిగా ఉప్పు నీళ్ళల్లో ఒక 2 మినిట్స్ ఉంచేసి బాగా నీట్‌గా వాష్ చేసుకొని సన్నగా తరిగేసుకోండి. కాడలు చూడడానికి ముదురుగా అనిపిస్తాయి గానీ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటది. తొందరగా ఉడికిపోతదనమాట. సో, సన్నగా తరిగేసుకొని హై టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇది నాకు మార్కెట్‌లో దొరికిందనమాట. చూడంగానే తెచ్చేసుకున్నాను. వర్షాకాలం గదా! మంచిగా వచ్చింది. సో, 5 కట్టలు తెచ్చేసాను. 5 కట్టలని సన్నగా కట్ చేసేసుకొని ఇలా పోపు దినుసులు వేసుకొని పచ్చెనపప్పు, మినపప్పు కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన తూటాకేసేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం చెమ్మ వాడి తొందరగానే మగ్గిపోతదనమాట. సో, కచ్చా పచ్చాగా దంచిన ఒక 10 తెల్లపాయలు, అలాగే ఇలా కారం, చిల్లీ ఫ్లేక్స్ లాగా వేసుకోండి. తర్వాత కొంచెం మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసి కాసేపు అలా కలిపి తీసేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. మీరు ఒట్టిగా తినేస్తారు. అంత